కనీస వేతనం 26,000 అమలు చేయాలి. పనిభారం తగ్గించాలి. బెనిఫిట్స్ ఇవ్వకుండా బలవంతంగా పంపిస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదు. కలెక్టర్ ఆఫీస్ ముందు అంగన్వాడీల ధర్నా. సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయి అంగన్వాడీ ఉద్యోగులకు సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అంగన్వాడీ ఉద్యోగులకు నష్టం చేసి జీవో నెంబర్ 10ని రద్దు చేయాలని ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జి సాయిలు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులు అనేక రకాల పనులు చేస్తూ ప్రభుత్వానికి సేవ చేస్తున్నా నేటికి కనీస వేతనం సౌకర్యాలకు నోచుకోలేని పరిస్థితి ఉందని అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందర ధర్నాలు కొనసాగుతున్నాయి. ఈ సంగారెడ్డి జిల్లా లోపల కూడా రిటైర్డ్ అయ్యే వాళ్ళు 175 మంది టీచర్స్ ఆయాలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా 10వ నెంబర్ జీవో వచ్చి టీచర్కి 1,00,000, ఆయాకి 50,000 అనే జీవో ఇచ్చారు. ఆ జీవో రద్దు చేయాలని, అట్లాగే టీచర్కి 2 లక్షలు, ఆయాకు 1,00,000 ఇవ్వాలని ముందు ప్రభుత్వం ఉన్న హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు టీచర్కి 2 లక్షలు, ఆయాకు 1,00,000 ఇస్తా అని చెప్పిన ప్రభుత్వము ఏ జీవో ఇవ్వకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళీ అదే పాత జీవో తీసుకొచ్చి మాకు టీచర్కి 1,00,000, ఆయాకి 50,000 అనే జీవో ఇచ్చింది. ఈ జీవోని వెంటనే రద్దు చేయాలి, రద్దు చేసి కొత్త జీవో ఇవ్వాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆసరా పెన్షన్ తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఆసరా పెన్షన్ ఏ విధంగా తీసుకోవాలి? ఒకే కుటుంబంలో భార్యాభర్తలకు ఉంటే ఆసరా పెన్షన్ ఇచ్చారు కాబట్టి మాకు టీచరు, అంగన్వాడీ టీచర్ రిటైర్డ్ అయ్యిందన్నట్టు ఏదైనా ఒక గుర్తింపు ఇచ్చి మేము ఆసరా పెన్షన్, ఆ గుర్తింపు ద్వారా డైరెక్ట్ ఆసరా పెన్షన్ వచ్చేటట్లయినా చేయాలి. లేదంటే మా పోరాటాలు ఇంకా ఉధృతం చేస్తాం. ఏదైనా సాధించుకునే వరకు మేము ఇట్లా పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు ధర్నా చేయడం అనేది జరిగింది. కాబట్టి మేము కూడా ఈ 2 లక్షలు 1,00,000 ఇచ్చేంత వరకు, ఈ జీవో నెంబర్ 10 రద్దు అయ్యేంత వరకు పోరాటాలు ఇట్లాగే చేస్తామని చెప్తాము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు 24 రోజుల పాటు సమ్మె చేస్తే అప్పుడున్న ప్రభుత్వం కొన్ని తాత్కాలికంగా సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. దాంట్లో మొదటిగా టీచర్కు 2 లక్షల రూపాయలు, ఆయకు 1,00,000 రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాం. అట్లే చనిపోతే టీచర్కు 20,000, ఆయమ్మకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మినీ సెంటర్ నుండి మెయిన్ సెంటర్గా కల్పిస్తామని చెప్పి ఇతర సమస్యల పరిష్కారం కోసం ఆలోచిస్తామని చెప్తే అప్పుడున్న నేపథ్యంలో యూనియన్ మన ప్రభుత్వంతో చర్చలు జరిపి తాత్కాలికంగా సమ్మెను విరమించిన పరిస్థితి. మరి మేము అధికారులకు వస్తే కనీస వేతనం అమలు చేస్తాం, ఇతర సమస్యలు పరిష్కారం చేస్తాం, 18,000 రూపాయలు పెంచేదానికోసం ఆలోచిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వము అధికారులకు వచ్చి 6 నెలలైనా ఎక్కడేసిన గొంగడు అక్కడుంది. సమస్యలు పరిష్కరించాలి, మీరు మా కోసం ఆలోచించాలి. ఈరోజు అనేక పనులు చేస్తా ఉన్నాం, పనిభారం పెరిగింది, బిఎల్ఓ డ్యూటీలు చేస్తా ఉన్నాం, సర్వేలు చేస్తా ఉన్నాం. చివరికి మిషన్ బహిరేతకు సంబంధించిన లెక్కలు కూడా మాతోనే చేస్తున్నామని చెప్పేసి ఇట్లా కష్టపడుతున్నా వేతనాలు రావట్లేదు, ఆలోచించాలని చెప్పేసి సంబంధిత మంత్రివర్యులకు అడిగితే మరి సమయం ఇవ్వండి, పరిష్కారం చేస్తామని చెప్పి 2 నెలలైనా ఇప్పటిదాకా సమస్యను పరిష్కారం చేయట్లేదు. సమస్యను పరిష్కరించకుండా మరి అంగన్వాడీ ఉద్యోగులకు నష్టం చేసే జీవో 10 ఏదైతుందో దాన్ని అమలు చేస్తూ ఈ 2024 జూలై 1 నుంచి 65 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళందరినీ ఉద్యోగులకు రావద్దు, డ్యూటీలకు వస్తే మీ వేతనాలు చేయమని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిజంగానే ఒకవేళ అది అమలు చేస్తే 2 లక్షల రూపాయలు, 1,00,000 రూపాయలు ఇచ్చినాకనే ఇంటి బొమ్మని చెప్పేసి ఆ రోజు చర్చలు చెప్పారు. మరి ఎందుకు అమలు చేయట్లేదు? అందుకే మీరు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ ని అమలు చేయండి, మేము బయటకు వెళ్ళడానికి సిద్ధం ఉన్నాం తప్ప ఆ డబ్బులు ఇచ్చేదాకా అంగన్వాడీ ఉద్యోగులు బయటకు పోయే ప్రసక్తి లేదు. ఒకవేళ కావాలని చెప్పేసి బలవంతంగా బయటకు పంపిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అంగన్వాడీ ఉద్యోగుల సత్యంతో, అంగన్వాడీ ఉద్యోగుల పోరాటం ఏందో చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. ఆలోచించమని చెప్పేసి మొన్న మంత్రివర్యుల ఒక ఇంటి దగ్గరికి వెళ్తే అడగడానికి మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి వెళ్తే బలవంతంగా మహిళలను చెప్పకుండా ఈడ్చుకెళ్లే పరిస్థితి. అందుకే ఇది సరైనది కాదు. గత ప్రభుత్వాలు ఏదైతే చేసినాయో మీ ప్రభుత్వం కూడా అదే అంగన్వాడీ మహిళల పట్ల ప్రవర్తిస్తే గత ప్రభుత్వంకి ఇచ్చిన పోరాటము, గత ప్రభుత్వంకి చురుకలంకించిన అంగన్వాడీ టీచర్లే
మీ ప్రభుత్వాన్ని కూడా పెట్టవలసిన పరిస్థితి వస్తుంది, ఆలోచించండి అని చెప్పేసి ఇప్పటికైనా గత సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచాలి, పెన్షన్ 8,000 రూపాయలు ఇవ్వాలి, ఈఎస్ఐ పిఎఫ్ అమలు చేయాలి, బిఎల్ఓ డ్యూటీలు రద్దు చేయాలి, అదనంగా ఏం పని చెప్తే దానికి అదనంగా డబ్బులు చెల్లించాలి, పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. పరిష్కారం చేయాలి, లేనట్టయితే మరొక రాష్ట్ర వ్యాప్త పోరాటానికి అంగన్వాడీ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.